ముందుగా ఇటు అవకాశం ఇచ్చిన మన ప్రభువుకు అలానే దేవాది దేవునికి నా స్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన సహోదరులందరికీ మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. అయితే ఇటు అవకాశం ఇచ్చిన సంగమునకు అన్నయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటూ దేవా, ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలోనైనా మరి ఒక్కసారి దేవా మీ పాద సన్నిధికి వచ్చి తండ్రి అడుగుతున్నాము దేవా, కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇదిగో మీ సన్నిధిగా కూడుకుని తండ్రి మేము నాయన ఇదిగో అనేక మాటలు జ్ఞానించుకుంటుండగా తండ్రి ఒకరికి ఒకరము నాయన పురుకొల్పుకునే వారముగా ఉంటూ తండ్రి ఇదిగో ఆత్మీయ స్థితిలో ఇంకనూ బలపడుతూ దేవా అనేక మందిని కడుతూ మమ్మల్ని మేము కట్టుకునే వారముగా ఉండడానికి కృపను చూపించమని దేవా ఇదిగో మాట్లాడుచుండగా తండ్రి మీ యొక్క ఆత్మ సహాయమును నాకు దయచేయమని దేవా. ఇదిగో తండ్రి నేను కాదు తండ్రి మాట్లాడేది మీరు దేవా, కృపని చూపించండి తండ్రి. నాయన దీనురాలను అల్పురాలను తండ్రి అయినప్పటికీ నాయన ఇదిగో నిలబెట్టిన విధానమునకే మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఇదిగో తండ్రి ఈ కార్యక్రమం అంతటిలో కూడా తండ్రి కేవలం మీరే మహిమ ఘనత పొందుకునేలాగున మేమందరం ఉండునట్లు కృపను చూపించమని అడుగుతూ ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 1వ అధ్యాయం 20-21 వచనములు చదువుకుందామండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. చాలండి. ఇక్కడ మనకి ఇద్దరు కనబడుతున్నారు, 2 పాత్రలు కనబడుతున్నాయి, దేవుడు అలానే మంత్రస్థానులు. అయితే ఇక్కడ దేవుడు వారికి వంశాభివృద్ధిని కలుగజేశాడు అని చెప్తున్నాడు. వంశాభివృద్ధిని కలుగజేయడం అంటే దీన్ని మనం ఆశీర్వాదంగా తీసుకున్నట్లయితే, అయితే ఆనాటి కాలంలో ఆశీర్వాదాలు ఎలా ఉండేవండి? పశువులను ఇవ్వడం, అలానే భూములను ఇవ్వడం, భౌతికంగా చాలా మనం చూసుకున్నట్లయితే అబ్రహాము గారికి అలానే మోషే గారికి మధ్యలో సమకాలీన కాలంలో యోబు గారిని మనం మాట్లాడుకోవచ్చు. ఆయనకి ఆస్తిని అభివృద్ధి చేసినట్లుగా మనం చూసాం, ఆశీర్వదించినట్లుగా బిడ్డల్ని అలానే భూమిని పశువులను. కానీ ఇక్కడ వంశాన్ని ప్రత్యేకించి వంశాన్ని కలుగజేశాను అని చెప్తున్నాడు దేవుడు మంత్రసానులకి. అసలు మంత్రసానులు అంటే ఎవరు తెలుసు కదండి. మంత్రసానులు అంటే ఏఎన్ఎంస్ అని అంటారండి ఇప్పుడున్న కాలంలో. అప్పుడు మంత్రసానులు అంటే ప్రసవించడానికి ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ అప్పుడు లేదు. 25 years బ్యాక్ వెళ్ళిపోతే అసలు హాస్పిటల్స్లో డెలివరీస్ తక్కువండి, ఇంటి దగ్గరే డెలివరీ అయిపోయేవారు. దానికి సహకరించేవారు ఎవరంటే ఈ మంత్రసానులు. వీళ్ళని ఒక ప్రత్యేకింపబడిన వారు ఉంటారు, అందరూ కూడా ఈ పని చెయ్యరు. మంత్రసానులు అంటే ఎవరు పడితే వాళ్ళు ఊర్లో ఉన్న పక్కింటి వాళ్ళని పిలిచేస్తే వాళ్ళు డెలివరీ చేసేవారు కాదు. దీనికి ఈ పని కోసం ప్రత్యేకింపబడిన వారు. ప్రసవము ఒక బిడ్డ బయటికి రావడానికి ఆ కష్టాన్ని అంటే ఆ ప్రసవించే ఆమెకు వీళ్ళు ధైర్యం చెప్పేవారు, సూచనలు ఇచ్చేవారు, ఇలా ఉండాలమ్మా ఇలా. ఆ బిడ్డని ఏ ప్రమాదము లేకుండా బయటికి ఎంతో చాకచక్యంగా తీసుకువచ్చే పని వీళ్ళు చేసేవారు. అయితే ఆ పనికి మాత్రమే వీళ్ళు వినియోగించేవారు. మరలా వాళ్ళని అంత హెచ్చించేటట్టుగా ఎక్కడ మనం చూడం. మనమైనా కూడా ఏం చేస్తామంటే వాళ్ళకు ఆ పని చేసినందుకు కొద్దిగా గొప్ప బహుమానం అందిస్తాము, ఒక చీర పెట్టడమో లేకపోతే డబ్బులు ఇవ్వడమో ఇలాంటిది చేస్తాము, అంతే కదా. అంతకు మించి వాళ్ళని మరలా ఇంట్లోకి తీసుకొచ్చి అక్కడ ఉంచుకుని వాళ్ళకి గొప్ప గొప్ప బహుమానాలు అలాంటివి అందిస్తాం ఆ బిడ్డ పుట్టిందని లేదు. ఆ సమయంతో వారికి ఇవ్వవలసింది ఇచ్చి వారిని విడిచిపెట్టేస్తాం. కానీ దేవుడు ఏంటి ఇక్కడ గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, వంశాభివృద్ధిని
ఎక్కువ వంశాభివృద్ధిని కలుగు చేస్తున్నాను అని చెప్తున్నాడు. చూద్దాం అసలు ఎందుకు ఈ మంత్రస్థానాలకి దేవుడు ఇట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చాడో మనం చరిత్రలోనికి వెళ్ళి చూసుకున్నట్లయితే ఆదికాండం 12వ అధ్యాయానికి వచ్చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పిన దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. అయితే ఆదికాండం 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. చాలు నీ నామాన్ని గొప్పగా చేస్తాను. ఇక్కడ అబ్రహాము గారికి దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక వాగ్దానం ఇస్తున్నారు దేవుడు. ఏంటి? నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అప్పటికి అబ్రహాము గారికి దేవుడు అబ్రహాము గారు దేవుడు చెప్పిన మాటను పట్టుకుని తన ఉన్న స్వస్థలాన్ని విడిచిపెట్టి పరదేశిగా వచ్చేసారు. కేవలం ఈ మాటను పట్టుకునే దేవుడు చెప్పాడు అబ్రహాము గారికి, నేను నీకు గొప్ప జనము చేస్తానంటే ఏంటి? సంతానాన్ని కలుగు చేస్తాననే కదా చెప్పారు ఆ మాట. తర్వాత కాలక్రమేణా అబ్రహాము గారు వచ్చేయడం, తర్వాత ఆయన ఆస్తిని అభివృద్ధి చేయడం, అది కూడా దేవుడు ఇచ్చింది ఆస్తి. మందగా కానివ్వండి, భూములుగా కానివ్వండి, తను అలా అభివృద్ధి చెందుతూ ఆయనకి ఒక నిరాశ ఉండిపోయింది. ఏంటది? నిరీక్షణ. నాకు దేవుడు చెప్పాడు కదా, చెప్పినప్పటికీ నాకు ఇంకా బిడ్డలు లేరే. 15వ అధ్యాయానికి రండి. ఆయన మాట్లాడతాడు అబ్రహాము గారు. 5వ వచనం చూడండి. మరియు ఆయన 5 కాదండి, పైన చూడండి 2వ వచనం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినేమి? నేను సంతానము లేనివాడినైపోచున్నానే. అక్కడ అబ్రహాము గారు ఏం మాట్లాడుతున్నారు? అన్నీ ఉన్నాయి నాకు, దేవుడు చెప్పాడు నేను వచ్చేస్తాను, నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, నాకు సంతానము లేదు. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నువ్వు చెప్పావు కదా, నేను నీ మాటను పట్టుకుని నేను వచ్చేసాను, నువ్వు నన్ను ఇంత బహుగా ఆశీర్వదించావు, ఇంత ఆస్తి ఇస్తే ఏంటి, నాకు సంతానం లేదు కదా దేవా అంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి 5వ వచనంలో. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి అబ్రహాం గారికి. అబ్రహాం గారు సంతానం లేదని బాధపడుతున్నారు. దేవుడు అంటున్నాడు లెక్కించలేనంత ఆకాశ నక్షత్రాలను ఎవరైనా లెక్కించగలమా మనము? దేవుడు వాగ్దానం చేసేస్తున్నాడు కదా, ఇక్కడ గొప్పగా చేస్తున్నాడు. నువ్వు బాధపడుకు అబ్రహాము, నిన్ను నక్షత్రాలు, నువ్వు అంటే లెక్కలేనంత విస్తారమైన జనముగా నేను చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. ఇంకా చూసుకున్నట్లయితే 13వ వచనానికి వచ్చేయండి, అదే అధ్యాయము. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదురు. అంటే నీకు ఆకాశ నక్షత్రాల వలె లెక్కలేనంత జనము నీ సంతానాన్ని నేను చేస్తాను. అయితే వారి తర్వాత భవిష్యత్తు కూడా దేవుడు ఇక్కడ అబ్రహాం గారితో మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది కదా. వారి తర్వాత భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాడు. వాళ్ళు వేరొక దేశంలో పరదేశంలో బానిసలుగా ఉంటారు 400 సంవత్సరాలు. అయితే వీరి పైన ఉన్న ఆ జనానికి కూడా నేనే తీర్పు తీరుస్తాను. తీర్పు తీర్చడంతో పాటు వీళ్ళని గొప్ప ఆస్తితో తిరిగి మరలా బయటికి తీసుకువస్తాను అని చెప్తున్నారు. అబ్రహాం సంతానం లేదని ముందుగా చెప్పారు, వచ్చేసారు, బాధపడ్డారు. అయితే దేవుడు నువ్వు బాధపడకు, నీకు ఇంత గొప్ప జనాభాని ఇస్తాను. ఇక్కడ చెప్పిన వాగ్దానం అక్షరాల అమల్లోకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు మొదట మనం చదువుకున్నాం కదండి నిర్గమాకాండము. ఇక్కడ దేవుడు చెప్పాడు వాగ్దానం కింద, ఇది అమల్లోకి వచ్చేసింది. మొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే అండి, రిఫరెన్స్ అవసరం లేదండి, నేను చెప్తాను. అక్కడికి ఐగుప్తులోనికి యాకోబుతో ఇశ్రాయేలీలు 70 మందిగా వచ్చినట్లుగా వాళ్ళ పేరులు అవన్నీ ఉంటాయి. అయితే అక్కడ యోసేపు గారు ఉండడం, ఇవన్నీ మనకి చరిత్ర బైబిల్ చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. మోషే గారు యోసేపు గారు కాలంలో కరువు రావడం, ముందుగానే ఫరోకి చెప్పడం, యోసేపు గారిని గొప్ప స్థితిలో ఉంచడం, తర్వాత యోసేపు గారి కుటుంబాన్ని ఐగుప్తుకి తీసుకురావడం,
అప్పుడు అలా కాలక్రమేణా ఏమైందంటే యోసేపు చనిపోయారు. అబ్రహాం సంతానం ఎవరు? ఇస్సాకు, యాకోబు. యాకోబు నుంచి వచ్చినదే ఈ కుమారులు. ఈ కుమారులందరూ ఐగుప్తుకి వచ్చారు. వీళ్ళందరూ చనిపోయారు కానీ వీళ్ళ నుంచి వంశం వస్తూనే ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను అబ్రాము అని చెప్పాడు కదా దేవుడు. ఇలా వస్తూ ఉన్న కాలక్రమేణ ఏమైందంటే ఈ యోసేపు చేసిన మేలుని తెలియని రాజు, అంటే ఇక్కడికి చాలా ఏండ్లు గడిచిపోయింది, 400 సంవత్సరాలకి పైగానే. వీళ్ళు బానిసలుగానే 400 సంవత్సరాలు ఉన్నారు. అంతకుముందు మనకి ఖచ్చితంగా నేనైతే చెప్పలేను కానీ కొన్ని ఏండ్లు, చాలా ఏండ్లు గడిచిపోయినాయి. యోసేపును తెలియని రాజు వచ్చాడు. 8వ వచనంలో చెప్తున్నాడు చూడండి. అప్పుడు యోసేపుని ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలీ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. జనం ఏమయ్యారు? అబ్రహాం పిల్లలు లేరని బాధపడినట్టుగా కనిపించింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత ఐగుప్తు కంటే విస్తారంగా, ఐగుప్తులో ఉన్న ఐగుప్తీయుల కంటే ఇశ్రాయేలీలు ఏమైపోతున్నారు? విస్తారంగా ఎక్కువైపోతున్నారు జనం. దాన్ని చూసి ఏమైందంటే ఫరో భయపడుతున్నాడు. అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వాగ్దానము ఇచ్చినప్పుడు దేవుడు లేట్ అయినా దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అంటే వాగ్దానాన్ని పట్టుకుని వెళ్ళగలిగితే ఖచ్చితంగా అబ్రహాము గారు ఆ వాగ్దానం కోసమే నిరీక్షించారు. అందుకే ఇంత గొప్ప కార్యాలు చూడగలిగారు. ఆయన లేకపోయినా ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదండి, దేవుడు ఆయనకు వాగ్దానం చేశారు, ఇలా జరుగుతూనే ఉంది. చూడండి తర్వాత 10వ వచనం, వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి. ఇప్పుడు ఆలోచించాలండి. ఫరోకి భయం పట్టుకుంది. ఎందుకు? జనం పెరిగిపోతున్నారు. జనం పెరిగిపోతే ఊరికనే ఉంటారా? కింద వచనాల్లో ఉంటుంది. ఫరో అంటారు, వాళ్ళు పెరిగిపోతే మన శత్రువులతో కలిసి మనపైన యుద్ధం చేసి దేశాన్ని విడిచి వెళ్ళిపోతారేమో. ఫరో పంపించడం అక్కడి నుంచి ఇష్టం లేదు. ఎందుకంటే బానిసలుగా చేసుకున్నారు, వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ముందుగానే దేవుడు చెప్పాడు కదా 400 ఏండ్లు ఉంటారు అని. ఇక్కడ అది నెరవేరుతుంది. అయితే ఫరోకి ఇష్టం లేదు. అందుకని ఏం చేస్తున్నాడంటే యుక్తిగా ఆలోచిస్తున్నాడంటే తన జనాలతో, ఐగుప్తీయులతో కలిసి. కిందకు వచ్చినప్పటికీ 14వ వచనం వరకు వాళ్ళని వెట్టి చాకరీ అండి, ఒక్క శ్రమ కాదు. అంటాడు కదా గ్రంథకర్త, కఠినముగా ఉండను, వారితో చేయించే ప్రతి సేవ కఠినముగా ఉండనంట. పొలములో పనే కాదు, ఇటుకల పని కాదు, జింక మట్టితో చేయించే పనే కాదు, ధాన్యాగారాలను అంటే ధాన్యాన్ని దాచిపెట్టడానికి 2 పట్టణాలని వారితో కట్టేసి ప్రతి పని వారి పట్ల జరిగించేది ఎలా ఉండేదంటే చాలా కఠినంగా ఉండేది. ఇప్పుడు ఒక కష్టమైన పని పెట్టినప్పుడు మనుషుల బలం అలా తగ్గిపోతూ ఉంటుంది కదండి. ఇప్పుడు మనమే ఉన్నాం, మనం చేయగలమా అంటే అంత పనులు చేయలేము. మనలో ఉన్న బలము తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఫరో చేస్తున్నప్పటికీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇశ్రాయేలీలు విస్తరించిపోతున్నారంట. ఆయన వీళ్ళని ఎలా అని చేయాలిరా బాబు, మనము ఒక పన్నాగం పన్నుదాం, యుక్తిగా వీళ్ళ ఎడలు ప్రవర్తిద్దాం, వీళ్ళని ఎలా అయినా వీళ్ళ కౌంటింగ్ అంటే వీళ్ళ నెంబర్ తగ్గించేద్దామని ఈయన ప్లాన్స్ చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళని ఇంకా విస్తరింపచేస్తున్నాడు. చూడండి 11వ వచనం, కాబట్టి వారి మీద పెట్టిన భారముల్లో వారికి శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమించేశాడంట. ఫరో దగ్గరుండి చూసుకోలేడు కదండి వాళ్ళు ఎలాంటి పని చేస్తున్నారని. కొంతమంది అధికారుల్ని నియమించాడంట. వాళ్ళతో బాగా బండ చాకిరీ మన ఒరిజినల్ భాషలో మాట్లాడుకుంటే బండ చాకిరీ, వెట్టి పనులు ఇంకా కఠినంగా శిక్షించాలి. ఒకవేళ వాళ్ళు ఏ మాత్రం అక్కడ పని తగ్గినా శిక్షలు పడిపోయేవండి వాళ్ళకి, వెంటనే శిక్ష విధించేసేవారు, బండ చాకిరీ చేయించేసేవారు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించిరి. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండును. వారు ప్రాణం విసిగించేసారటండి. చూడండి చివరికి 14వ వచనం చివరి వచనంలో, చివరి లైన్లో, ప్రాణము విసిగిపోయేంతగా ఇశ్రాయేలీలతో కఠినమైన సేవ చేయించుకున్నారంట.
అయినప్పటికీ కూడా మీకు ఆ పైనే ఉంటుందండి, ఫరోకి అసహ్యం అంటే ఐగుప్తీలకి అసహ్యం పుట్టేంతగా ఇశ్రాయేలీలు ఇంకా గొప్ప అయిపోతున్నారంట. కేవలం ఏంటో చెప్పనండి, దేవునిచ్చిన వాగ్దానము అది ఎలా నెరవేరినా దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంత శ్రమ పెట్టేస్తున్నాడే ఫరో, వీళ్ళని ఎలా అయినా తీసేయాలని అనుకుంటున్నాడే, అయినా వీళ్ళు ఎందుకు విస్తరిస్తున్నారు, ఎందుకు వీళ్ళకి అంత జనము ఎందుకు అలా పెరిగిపోతుంది? కావాలనుకుంటే వచ్చేదా గర్భఫలము? కాదు, దేవుడిస్తేనే మనకి అది రావాలి. వీళ్ళు విస్తరింపబడిపోతున్నారంట, అసహ్యము పుట్టేంతగా విస్తరింపబడిపోతున్నారంట ఫరోకి. దీన్ని మనం ఆలోచించినట్లయితే ఎంత బలవంతుడైనా దేవుని ముందు నిలవలేడని మనకు అర్థం కావాలి. సామాన్యుడు కాదండి, రాజే దేవుడి ముందు నిలవలేకపోతున్నాడు. ఫరో ఆలోచన ఎలా ఉండేదంటే, నేనే దేవుణ్ణి, నన్నే దేవుడిగా కొలవాలి అనే ఆలోచనలతో ఉండే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి దేవుని ముందు నిలబడలేకపోతున్నాడు. అలాంటి వ్యక్తి పన్నాగాలు దేవుని ముందు అంటే దీన్ని బట్టి అన్నిటికంటే బలవంతుడు ఎవరు? మనం నమ్ముకున్న దేవుడు. ఆయన చెప్పిన వాగ్దానానికి ఇలాంటి ఎన్ని కఠినమైన శ్రమలు వస్తున్నా అది నెరవేరుతూనే ఉంది. ఎందుకంటే మాట ఇచ్చినవాడు ఎవరంటే మన దేవుడు కాబట్టి. చూసుకున్నట్లయితే ఫరో ఇవన్నీ చేస్తున్నాడు, ఫలించట్లేదు. తర్వాత ఆయన అనుకున్నాడు, ఇది కాదు నెక్స్ట్ స్టెప్, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, ముందడుగు వేయాలి. ఇలా చిన్నవి వీళ్ళతో కఠినంగా సేవ చేయించినా పని అవ్వట్లేదు అనుకుని ఏం చేస్తున్నాడు చూడండి 15వ వచనంలో. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలలో మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పాను. చాలండి. నెక్స్ట్ పన్నాగం అనమాట. ఇది అసలైనది. ఫరో ఇన్ని చేశాడు, పని అవ్వలేదు. ఇంకేం చేశాడంటే, వాళ్ళని విస్తరింపకుండా ఉండాలంటే వాళ్ళని చంపేయాలి. దేవుడు జీవం ఇస్తున్నాడు, జీవం ఇచ్చేదాన్ని ఫరో తీసేయాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ మనకి ప్రాముఖ్యంగా 2 పేర్లు కనబడ్డాయి. ఎవరండి? షిప్రా, పూయా. మనం ఈరోజు వీళ్ళ గురించి ఆలోచించుకుందాం. ఎవరు వీరు? మంత్రసానులు. అయితే నేను ముందుగా చెప్పినట్లుగా మంత్రసానుల గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, లక్షల మంది ఇశ్రాయేలీలకి ఇద్దరే కాన్పు చేసి ఉంటారంటారా? ఆలోచించండి. కాదు, చాలామంది మంత్రసానులు ఉన్నారు. కానీ మెయిన్ ఆఫ్ ది హెడ్స్ వీళ్ళిద్దరు. అంటే ఒక గుంపు ఉంటుంది కదా, దానికి సంబంధించబడిన ఒక ఆ గుంపుకి, అంటే ఇప్పుడు ఏఎన్ఎంస్కి ఎలాగ మెయిన్ డాక్టర్స్ ఎలా ఉంటారో అలా వీళ్ళందరికీ వీళ్ళు షిప్రా, పూయా అనే ఇద్దరి మంత్రస్థానులు మెయిన్ హెడ్స్. కాబట్టి వాళ్ళని పిలిపించాడు ఫరో పిలిపించి ఏం చెప్తున్నాడు? ఆడదైతే బ్రతకనియండి, మగవాడైతే చంపేయండి. దీని వెనక కుట్ర ఏమిటి? మగాళ్ళని చంపేస్తే వంశం ఏమవుతుంది? అంతరించిపోతుంది. ఆడవాళ్ళనైతే వాళ్ళు మరలా ఐగుప్తీలు వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, మరలా వాళ్ళ ద్వారా ఐగుప్తి వంశాన్ని ఎక్కువ చేసుకోవచ్చు. ఫరో ఆలోచన ఇదే. అయితే మగవాడిని చంపేస్తే ఇంకా వంశం అభివృద్ధి చెందదు, మీరు కాన్పు పీటల మీద ఉండగానే వారిని చంపేయండి అని వీరికి సెలవిచ్చారు. అయితే 17వ వచనం చూడండి. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనియ్యగా. అక్కడతో మళ్ళీ స్టాప్ అవుదాం. ఏంటి? వీళ్ళు బ్రతకనిస్తున్నారు. వీళ్ళకి తెలుసు కదండి, ఫరో చెప్పింది చేయకపోతే ఎలాంటి శిక్షలు ఉంటాయో వాళ్ళకి తెలీదా? ఎందుకంటే ముందుగానే అక్కడ జనంతో ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసు, వాళ్ళు చేయకపోతే ఎలాంటి శిక్షలు విధిస్తున్నాడో కూడా వీళ్ళకి తెలుసు. అయితే ఫరోతో చెప్పేశారు, అంటే పంపుతాడా బయటికి? పంపడు కదా. ఖచ్చితంగా చేస్తాం ప్రభు రాజుగారు అని వాళ్ళు మాట ఇచ్చి బయటకు వచ్చారు. కానీ ఏం చేశారు? వీళ్ళు దేవునికి భయపడ్డారంట. దేవునికి భయపడి ఏం చేశారు? వాళ్ళని బ్రతకనిచ్చారు. ఇప్పుడు మరలా ఇంకొక పాయింట్ రేజ్ అవ్వాలి. దేవునికి భయపడ్డారు అంటే, అయితే వీళ్ళు హెబ్రీ మంత్రస్థానులు అన్నారు కదా,
వీళ్ళు హెబ్రీలా అన్యులా, అంటే ఇశ్రాయేలీ స్త్రీలేనా అన్యులా అని ఆలోచించుకుంటే నా వ్యక్తిగత అభిప్రాయం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలీల స్త్రీలు అయితే వీళ్ళకి చేయడానికి అవకాశం ఉంది. నేనైతే వాళ్ళు హెబ్రీ స్త్రీలే, ఇశ్రాయేలీలకు సంబంధించిన వారే అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ పేర్లు షిప్రా, పూయా అనేవి చరిత్రానుసారంగా చూసుకుంటే అవి హెబ్రీ పదజాలము. ఆ రెండు పేర్లు కూడా హెబ్రీ నుంచి వచ్చినవి. ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తీలకి బానిసలుగా ఉన్నారు కదా. బానిసలకి ఎవరైనా యజమానులు పని చేస్తారా చెప్పండి? ఇప్పుడు మన కళ్ళెదురుగా ఉన్నది చూసుకుందాం. ఒక ఇద్దరు ఉన్నారు, పని మనిషి, యజమాని. పని మనిషికి ఒక అవసరం వచ్చింది, తను చేయించుకోవాల్సిన పని యజమాని వచ్చి చేస్తుందా? చెయ్యదు కదా. ఇక్కడ నేను అనేది అదే. ఏంటి, ఆల్రెడీ బానిసత్వంలో ఉన్నారు, బానిసలకి ఐగుప్తీలు వచ్చి చేయరు కదా. బానిసలకి ఖచ్చితంగా ఆ బానిసలే చేసి ఉండాలి, అంటే ఇశ్రాయేలీలే. అందులో స్త్రీలే వీళ్ళు ప్రత్యేకింపబడిన వారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏదైనా అన్ని జాతి స్త్రీలైన అవన్నీ అన్యజాతి స్త్రీలైనా అలానే హెబ్రీ స్త్రీలైనా వీళ్ళు ఏం చేశారంటే దేవునికి భయపడ్డారు. అది మనకి ప్రాముఖ్యం కాదు, కానీ వీళ్ళు భయపడిన దానిని మనం తీసుకోవాలి. దేవునికి భయపడి ఏం చేశారో చెప్పనా? ధైర్యము చూపించారు ఫరో ఎదుట, సాహసము చేశారు ఫరో ఎదుట, నీతి కలిగి మాట్లాడారు ఫరో ఎదుట. చూద్దామా అసలు ఫరో ఎలాంటి వాడంటే చెప్పిన పని చేయకపోతే చంపేసేవాడు. వీళ్ళు స్త్రీలు బయటకు వచ్చి ఏం మాట్లాడుకుని ఉండుంటారు వీళ్ళు? ఖచ్చితంగా మనము దేవునికి భయపడదాము, ఎందుకంటే ఆయన గొప్పవాడు. మనం చూస్తున్నాం కదా, ఫరో ఎన్ని పన్నాగాలు పన్నినా ఆ జనాన్ని విస్తరింపచేస్తున్నాడు, అంటే ఆయన గొప్పవాడు. ఖచ్చితంగా మనం ఈయనకి భయపడాలి. ఎందుకంటే వారికి తెలీదు, అప్పటికి ధర్మశాస్త్రం వాళ్ళకి లేదు, ఇంకా ఆలోచించుకున్న మళ్ళా చెప్పేవారు కూడా వారికి లేరు. కేవలం దేవుడు వాళ్ళ మనస్సాక్షితో మాట్లాడేవాడటప్పుడు. యోసేపు గారితో అలానే కదండి మాట్లాడేవారు దేవుడు. దేవునికి భయపడి ఇక్కడ ఫరోని ఎదిరించగలిగే సాహసం చేశారు వాళ్ళు. దేవునికి భయపడగలిగితే మనం చేయగలమా అంటే ఖచ్చితంగా చేయగలం. మన ఎదుట ఎలాంటి దాన్నైనా మనం చేయించగలం. ఎప్పుడంటే అది దేవునికి భయపడినప్పుడు. అయితే అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని ఇక్కడ ఫరో ఆటంకపరచాలనుకుంటున్నాడు. ఫరో దాన్ని అక్కడితో ఆ వంశాభివృద్ధిని ఆపేయాలనుకుంటున్నాడు. కానీ వీరు అడ్డుకట్టగా నిలిచారు. అక్కడ ఈ షిప్రా, పూయా అనే ఇద్దరు స్త్రీలు అడ్డుకట్టగా నిలిచి మరలా ఇశ్రాయేలీల చరిత్ర ప్రారంభం అవడానికి మూల కారణమయ్యారు ఇద్దరు స్త్రీలు. అయితే ఇంకా మనం ఆలోచించుకున్నట్లయితే అక్కడ ఫరోతో వాళ్ళు మాట్లాడతారు చూడండి. నాకైతే చాలా చాలా అది ఒక దేవునికి మనం భయపడితే ఇలా ఉంటామా, ఎదిరించగలమా అని చాలా గొప్పగా అనిపించింది. 19 నుంచి చూడండి, అందుకు 18 నుంచి చూడండి, 18 నుంచి చూడండి. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రస్థానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్త స్త్రీలు వంటి వారు కాదు, వారు చురుకైన వారు. మంత్రస్థాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పిరి. ఇక్కడ వాళ్ళు దేవునికి భయపడి హెబ్రీ స్త్రీల గురించి మాట్లాడట్లేదు, కానీ ఫరోకి సంబంధించిన స్వజాతీయ స్త్రీలు అంటే ఐగుప్తు స్త్రీల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. చూసారా మీరు? వాళ్ళ వంటి వారు కాదు తండ్రి దేవా రాజుగారు, మీ స్త్రీల వంటి వారు కాదు హెబ్రీ స్త్రీలు, వాళ్ళు చాలా చురుకైన వారు. ఏంటి వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి భయపడ్డారు వాళ్ళు. దేవునికి భయపడగలిగితే ఖచ్చితంగా ధైర్యం వస్తుంది, సాహసం చేయగలము, నీతిగా నిలబడగలము. వాళ్ళు ఇంకా కిందకి చూడండి, మంత్రస్థాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసను. అయితే దీనిలో చాలా విభేదాలు ఉన్నాయండి. ఇదే వచనాన్ని బేస్ చేసుకొని అన్యులు కాదు, మన క్రైస్తవులు ఏమంటున్నారంటే, ఇక్కడ వీళ్ళు అబద్ధం చెప్పారు,
ఏంటి బ్రతకనిచ్చారు కదా. హెబ్రీ స్త్రీలు ముందుగానే ప్రసవించేస్తున్నారు ఇశ్రాయేలీల స్త్రీలు అని చెప్పారు. దేవుడు వీళ్ళకి మేలు చేశాడు. అంటే అబద్ధం చెప్పినా ఏం చేస్తున్నాడు దేవుడు? ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తున్నాడు. అంటే అబద్ధం తప్పు కాదు. 10 ఆజ్ఞల్లో ఆజ్ఞ ఇచ్చాడు, కానీ దేవుడు అబద్ధాన్ని పెద్ద తప్పుగా అయితే ఎంచడు అని మన క్రైస్తవులే రాహాబు సందర్భం విషయంలోని తను మాట్లాడిన మాటలను తీసుకొని ఇక్కడ హెబ్రీ మంత్రసానులు రాజుతో మాట్లాడిన ఈ విషయాన్ని తీసుకుని ఏం మాట్లాడుతున్నారంటే, మనం అబద్ధం ఆడొచ్చు, పర్లేదు, చిన్న తప్పే, దీనిని దేవుడైతే లెక్కల్లోనికి తీసుకోడు అని చాలా ఎక్కువగా 100% ఇదే మాట్లాడుతున్నారు క్రైస్తవులు. అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు అబద్ధం ఆడారా అని అనుకుంటే చూడండి, అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పిరి. వీళ్ళు ఆలోచన చేసుకుని ఉంటారన్నాను కదండి. వీళ్ళు ఎలాంటి ఆలోచన చేసుకుని ఉంటారంటే, రాజు దగ్గర నుంచి బయటకు వచ్చేసాక మనం అక్కడ అన్నీ రాయబడలేదు, ఆ 7 వచనాల్లోనే దీన్ని లిఖించబడింది కాబట్టి మనం ఆలోచన చేసుకుందాం. మనము దేవునికి భయపడదాం. మరి భయపడతాం కదా, మనం వాళ్ళని బ్రతికినిస్తాం. రాజు మన సమూహాన్ని, అంటే ఇంకా మంత్రస్థానాలు ఉంటారు కదండి, వీళ్ళందరినీ చంపేస్తాడు. మరి ఏం చేద్దాము అని ఒక ఆలోచన చేసుకున్నారు. అదే ఈ ఆలోచన ఏంటంటే, ప్రసవిస్తున్నారు కదా వాళ్ళు, ప్రసవించే సమయానికి మనం వెళ్ళొద్దు, మనం కొద్దిగా లేట్ చేసి వెళ్దాము, వాళ్ళు మగపిల్లలైతే దాచిపెట్టేసుకుంటారు అని వీళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చు. ఇంకా ఆలోచించినట్లయితే ఇప్పుడు ఈ సమూహానికి కూడా ఈ మెసేజ్ని పంపొచ్చు. అప్పుడులా మనకి వాట్సాప్లు, గ్రూపులు ఇవేమీ లేవు. మంత్రస్థాని గ్రూప్ అని పెట్టేసి మీరు లేట్గా వెళ్ళండి అని ఫార్వర్డ్ చేసేస్తే అందరూ చూసుకుంటారు. అలా లేదు, వాళ్ళందరినీ పిలిపించుకుని ఉండొచ్చు, వాళ్ళందరితో మాట్లాడుకోవచ్చు. మీకు ఒకటి చెప్పనండి, మంచి పని పూనుకున్నప్పుడు ఎవరో ఒకరు పుల్లేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. ఇప్పుడు 100 మంది ఉన్నారంటే అందులో ఒక్కరు తయారవుతారు. ఇప్పుడు ఇంత సమూహాన్ని వీళ్ళు పిలిపించుకున్నారు వాళ్ళకి సంబంధించిన, ఎందుకంటే లక్షల మందికి 2 మంత్రసానులు అయితే ఉండరు. వీళ్ళు ఆ జాబితాకి సంబంధించిన మెయిన్ హెడ్స్ అయి ఉంటుంది. వాళ్ళందరినీ పిలిపించి ఇలా ఫరో మనకి ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఇశ్రాయేలీల జనం పెరిగిపోతున్నారు కదా, మగపిల్లల్ని చంపేయమన్నాడు, ఆడపిల్లల్ని అయితే విడిచిపెట్టేయమన్నాడు అని చెప్పినప్పుడు ఎవరైనా నేను ఫరో ఎదుట గొప్పగా కనబడాలి, ఆయన నాకు ఇంకా గొప్ప బహుమానం ఇస్తాడు, వీళ్ళని గుట్టుని నేను బయట పెట్టాలి అనే ఆలోచన కలిగి ఉంటే అక్కడ ఏమయ్యేది? మరలా ఫరోకి వీళ్ళని శిక్షించే అవకాశం వచ్చేది కదా ఖచ్చితంగా. కానీ అందరూ కూడా దేవునికి భయపడి ఉంటారు అక్కడ. వీళ్ళిద్దరూ భయపడి దేవుని యొక్క గొప్పతనం వారికి చెప్పుండొచ్చు మిగిలిన వారితో. ఎందుకంటే ఒక సమూహంగా ఉన్నప్పుడు ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కటిగా ఉండవండి, ఒక్కటిగా ఉండవు. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నేను గొప్పగా కనబడాలి కాబట్టి వీళ్ళు బయట పెట్టానంటే రాజుగారు నాకు గొప్ప బహుమానం, అలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఈనాడు ఉన్నారు, ఆనాడు కూడా ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ అందరి ఆలోచనలు ఒక్కటిగా చేయగలిగే జ్ఞానము వీళ్ళకు ఉంది, యుక్తిగా మాట్లాడి ఉండొచ్చు వాళ్ళతో. ఆ యుక్తిని ఫరో ఎదుట కూడా ప్రదర్శిస్తున్నారు. వీళ్ళు అబద్ధమైతే చెప్పలేదు, అబద్ధం చెప్పకుండా నిజమే చెప్తున్నారు. చూడండి, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించేశారు అని చెప్తున్నారు. మరి ఫరో ఎందుకు శిక్షించలేదు? నిజం చెప్పేశారు వీళ్ళు, దేవునికి భయపడ్డారు, ఏదైతే అది అవుతుందని అనుకుని ఉండొచ్చు. ఫరో ఎందుకు శిక్షించట్లేదు? మరి వేరే స్టెప్ వేసేస్తున్నాడు ఆయన. ఇది వదిలేశాడు, వీళ్ళని విడిచిపెట్టేశాడు, దేవుడు ఇక్కడ వీళ్ళకి మేలు చేశాడు. ఫరో మరి వేరే జనం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, అంటే తన సొంత ప్రజల్ని, ఇంకా మంత్రస్థానంలో కూడా పని అవ్వదు, ఈసారి డైరెక్ట్గా అందరినీ దించేద్దామని వేరే స్టెప్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు ఈ మంత్రస్థానాలు? అంత నిజం చెప్పిన ఫరో వాళ్ళని శిక్షించకుండా వదిలేశాడు. చూద్దాం, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21 మొదటి వచనం చూడండి. యెహోవా చేతిలో
రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? గొప్ప రాజుల హృదయమైన ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలోనే ఉంది. ఆయన అంటున్నాడు నా గురించి. ఇక్కడ ఇంకో పాఠం నేర్పిస్తున్నారు మరలా మనకి. నా గురించి మీరు నీతిగా నిలబడండి, నేను అవతల వాళ్ళ హృదయాన్ని నేను తిప్పేస్తాను. నీటి కాలువలో నీరు ఏమవుతుంది? ఎటు తిప్పితే అటు పోతుంది, ఎటు గట్టు వేస్తే అటు వెళ్ళిపోయి అక్కడ ఆగిపోతుంది. అలా చెప్తున్నాడు దేవుడు. మనము దీన్ని బేస్ చేసుకుంటే చాలాసార్లు మనకి కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు అబద్ధం చెప్పేస్తూ ఉంటాం మనం కూడా. పోన్లే, తప్పని పరిస్థితులు అబద్ధం చెప్పకపోతే అక్కడ అది వాళ్ళు ఏమన్నా అనుకుందరేమో, లేకపోతే వాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటారేమో. ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి. నిజం ఒప్పుకోండి ఎవరికి వాళ్ళు దేవుని ఎదుట. ఎందుకంటే చాలాసార్లు అబద్ధం ఎక్కువ భార్యాభర్తల మధ్యలో కూడా ఉంటాయి. ఇవి డబ్బు విషయంలో వస్తూ ఉంటుందండి. భర్త కొన్ని చెప్పకపోవచ్చు, భార్య కూడా తనిచ్చిన దాంట్లోనే దాచుకుని అబద్ధం చెప్పేస్తూ ఉంటారు చాలామంది స్త్రీలు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, మీరు దేవునికి భయపడి మాలా నీతిగా నిలబడితే రాజు హృదయాన్ని తిప్పాడు చూడండి దేవుడు. మీకు కూడా ఖచ్చితంగా అవతల మీరు దేన్నైతే ఫేస్ చేస్తున్నారో అవతల వ్యక్తి హృదయాన్ని ఖచ్చితంగా తిప్పుతాడు. మీరు దేవునికి భయపడండి, ఎదుటి వ్యక్తికి భయపడొద్దు, మీరు నీతిగా నిలబడండి. దీని నుంచి ఏం నేర్చుకోవాలో చెప్పనా? అబద్ధం మనం ఆడకూడదు. వాళ్ళు అక్కడ అబద్ధం ఆడలేదు. అసలు వాళ్ళను బ్రతికినిచ్చినందుకు ఒక ఎత్తు అయితే ఐగుప్తు స్త్రీలను తక్కువ చేసి మాట్లాడారు చూడండి. దానికైనా ఖచ్చితంగా ఫరో శిక్ష విధించాలి. ఎందుకు విధించట్లేదంటే దేవుడు ఫరో హృదయాన్ని నీటి కాలువ వల్లే తిప్పేశాడు. ఆయన వీళ్ళని విడిచిపెట్టి మరో స్టెప్ వేసేస్తున్నాడు తప్పితే వీళ్ళ గొడవ ఏమీ లేదు. ఎందుకు నా స్త్రీలను, అంటే నా జాతి స్త్రీలను మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు, వీళ్ళని చంపేయండి, వీళ్ళని అలా చేయండి ఇలా చేయండి, గొడవ ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు ఆయన హృదయాన్ని తన చేతిలో పెట్టుకున్నాడు, ఫరో హృదయాన్ని. అయితే ఇంకా మనం ఆలోచన చేసుకుందామండి. ఇప్పుడు మొదటి నుంచి నేను మీకు చెప్పుకొచ్చాను కదా ఆశీర్వాదము. ఎందుకు ఇట్టి ఆశీర్వాదాన్నే దేవుడు వారికి ఇచ్చాడు అంటే వాగ్దానం గురించి నేను మాట్లాడాను. దేవుడు ఏం చేశారు? అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని ఆపేయాలనుకుంటున్న ఫరో కఠినమైన ఆలోచనని వీళ్ళు తిప్పికొట్టారు. కేవలం 2 స్త్రీలు భయపడకుండా వాళ్ళ ధైర్యాన్ని ప్రదర్శించి సాహసం ఫరో ఎదుట ఎలా చూపించారో నిజంగా మనకు రాయబడలేదు కదండి. ఆలోచన చేసుకుంటే ఇది చిన్న మాటగా అనుకోవచ్చు. అక్కడ గుంపు సమూహాన్ని దేవుని వైపుకు త్రిప్పి ఉండడానికి వీళ్ళు చాలా శ్రమపడి ఉండాలి. ముందుగానే ఆ గర్భంతో ఉన్న స్త్రీలకి కూడా ఈ సమాచారాన్ని అందించి ఉండాలి. మీరు ఇలా మాకు ఆజ్ఞ ఇచ్చాడు, మేము కొద్దిగా లేట్ చేస్తాము, మీరు ముందుగానే ప్రసవిస్తారు కదా, తర్వాత మేము వస్తాము అని ఆ సమాచారాన్ని ఈ మంత్రసానుల సమూహంతో పాటు గర్భముతో ఉన్న ఇశ్రాయేలీల స్త్రీలకి కూడా వీళ్ళు పంపించి ఉంటారు. ఇవన్నీ అనుకున్నంత ఈజీగా అవుతాయా అంటే కాదండి, చాలా కష్టపడాలి. నేను చెప్తున్నాను కదా, మనంత టెక్నాలజీ వాళ్ళకి లేదు. వాళ్ళని ఒక చోట సమకూర్చాలంటే మరలా అక్కడ ఐగుప్తీయులు ఉంటారు, వాళ్ళ కంట పడకూడదు, ఫరో దృష్టికి విషయం వెళ్ళకూడదు. ఎందుకంటే వెళ్ళిందంటే వాళ్ళందరినీ ఏం చేస్తాడో వాళ్ళకి తెలుసు, ఎలాంటి శిక్షలు విధిస్తాడో తెలుసు. అవసరమైతే ప్రాణాన్ని కూడా తీసేస్తాడు. ప్రాణానికి తెగించి ఈ 2 స్త్రీలు వీళ్ళందరినీ ఒక చోట సమకూర్చి ఎందుకు చెప్తున్నారంటే దేవునికి భయపడ్డారు. సంగమా, వీళ్ళు మనకేం నేర్పిస్తున్నారంటే వీళ్ళు ఇప్పుడు ఇశ్రాయేలీల చరిత్ర లేదు, తర్వాత వీళ్ళు లేకపోతే అక్కడితో అంతరించిపోయేది. కానీ వాళ్ళు పుట్టడానికి ఈ మంత్రస్థానాలు కారణమయ్యారు. వీళ్ళు మనకేం చెప్తున్నారో చెప్పనా? ఆయన వాగ్దానాన్ని నెరవేరడానికి మేము అడ్డుకట్టగా ఉన్నాం కదా, ఇశ్రాయేలీలు పుట్టడానికి మేము ఇక్కడ పాటుపడ్డాం కదా, ఇక్కడ మేము కష్టపడ్డాం కదా, ఫరో ఎదుట సాహసం చేశాం కదా, ధైర్యం చూపించాం కదా. మీరు ఏం చేయాలంటే మీరు కూడా జనము నుంచి క్రైస్తవులు పుట్టడానికి సాహసం చేయాలి, పాటుపడాలి, కష్టమైన భరించాలి. నిజంగా
నేను చెప్పింది మీకు చాలా ఈజీ అనిపించవచ్చండి. వాళ్ళందరినీ ఒక చోట కూర్చి చేయడం అంటే అది కష్టమైన పని. ఈరోజు ప్రార్థన ఉంది అంటే ఒక చోటకి తీసుకెళ్ళాలంటే మన అందరికీ ఫోన్లు చేయాలండి, 10 సార్లు చేయాలి. నాకు స్వయంగా తెలుసు అది. చెల్లి రండి చెల్లి, పొద్దున్నే ఆటో వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేయండి చెల్లి, వస్తున్నారా లేదా చెల్లి, మళ్ళీ పొద్దున్న అక్క మేము రావట్లేదు అక్క అని మెసేజ్ మళ్ళీ చేసి చెల్లి రండి చెల్లి రండి 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 వాళ్ళని సమకూర్చి. నిజంగా మనకి ఇంకా టెక్నాలజీ ఉంది, మనం అలసిపోకుండా ఇంట్లో కూర్చుని ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. వీళ్ళకి లేదు. వీళ్ళు అంత శ్రమ అంత శ్రమ కష్టం ఎందుకు ఇష్టంతో చేస్తారంటే దేవునికి భయపడ్డారు. సంగమా, మనకి కూడా చెప్తున్నారు, మీరు క్రైస్తవులు పుట్టడానికి కారణము కావాలి అంటే మీరు పుట్టుకతో వాళ్ళు ఇశ్రాయేలీలే, వీళ్ళు క్రైస్తవులు కాదు కదా. ఇప్పుడున్న జనం ఎవరు పుట్టుకతో? ఎందుకు మరి వాళ్ళు క్రైస్తవులుగా మారాలంటే మనం వారి ఎదుట చూపించాలి ప్రతీదీ. మన ప్రవర్తన దగ్గర నుంచి మన భక్తి ప్రతీది వారి ఎదుట నీతిగా కనబడినట్లయితే ఖచ్చితంగా ఆలోచన పుడుతుంది. అక్కడ ఇశ్రాయేలీలు జనాంగం ఎలా పుట్టుకొచ్చిందో దేవుని గురించిన ఆలోచన మన జనంలో క్రైస్తవులుగా మారడానికి పుట్టుకొస్తుంది. అక్కడ వాగ్దానం చేశాడు కదా దేవుడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానని. ఆదికాండం 12వ అధ్యాయంలోని ఆ వాగ్దానాన్ని వాళ్ళకి స్వయంగా చేయలేదు. అబ్రహాము గారికి చేసిన వాగ్దానాన్ని వీళ్ళు నెరవేర్చారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను మీతో డైరెక్ట్గా, నేను అబ్రహాం గారికి వాళ్ళకి కాదు, నేను మీకు డైరెక్ట్గా కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాను, మీరు ఆ వాగ్దానాలను నెరవేరుస్తున్నారా? ప్రశ్నిస్తున్నాడు మనల్ని. ఇంకా చూసుకున్నట్లయితే మనకిచ్చిన వాగ్దానాలు మనందరికీ చాలా వరకు తెలిసినవే అండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలండి. ఏమంటున్నాడు దేవుడు? ఆయన నీతిని ఆయన రాజ్యంను వెతకమంటున్నాడు. నీతిని రాజ్యంను ఎందుకు వెతకమంటున్నాడు అంటే మనం వాటిని వెతకట్లేదు. మన స్వప్రయోజనాల కోసం, మన స్వంత ఆలోచనల కోసం, మన భవిష్యత్తు, మనం ఇక్కడ ఉన్న లోకంలో ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఇలాంటి ఆలోచనలు తప్పితే ఆయన నీతిని రాజ్యాన్ని వెతికేవారుగా ఆయనకి మనం కనబడట్లేదు. ఆ రోజు మంత్రస్థానులు పితరులకి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కష్టపడినప్పుడు మనకి డైరెక్ట్గా దేవుడు చేసేసిన వాగ్దానం గురించి మనం ఎందుకు ఉండట్లేదు అలా? ఇంకా చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం తీయండి. ఐదవ వచనం చూడండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిపడి ఉండుడి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను. ఇక్కడ కూడా ఒక వాగ్దానం చేస్తున్నాడండి దేవుడు. మీరు ధనాపేక్ష లేకుండా ఉన్న వాటితో తృప్తి పడినప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడు విడవను, అసలు మిమ్మల్ని నేను ఎడబాయను, మీతోనే ఉంటాను. ఇవి మర్చిపోతుంది సంఘం. మర్చిపోయి ఏం చేస్తుంది? ఏం తిందాం, ఏం త్రాగుదాం, దేవుడు చెప్తున్నట్లుగా, ఆయన బాధపడుతున్నట్లుగా వాటి గురించే చింతించే వారంగా కనబడుతున్నాం మనం. మనకి వాళ్ళు ఏం నేర్పించారు మంత్రసానులు? కష్టాన్ని వాళ్ళు ప్రాణానికి సైతం తెగించి ప్రాణాలనైనా ఇచ్చేద్దాము, దేవునికే భయపడదాం అంటున్నారు. ఇక్కడ నిజంగా దేవునికి భయపడితే మనం ఎలా ఉంటాం? ఈ వాగ్దానాల గురించి కనిపెట్టుకొని ఉండమా? ఈ లోక సంబంధమైనవి మనకి కాదు, మనకి ఆ లోకంలో ఉండేదే విలువైనది. ఆయన మనల్ని విడవనన్నాడు. వీటి గురించి ఆలోచించకపోతే ఆయన మనతోనే ఉంటానన్నాడనే ఆలోచన ఖచ్చితంగా మనకు ఉంటుందా లేదా? ఇంకా చూసుకున్నట్లయితే పేతురు పత్రికలో అంటాడు కదండి, యేసుక్రీస్తు వారు వస్తున్నారని. ఆయన వచ్చేస్తున్నారంట. వచ్చేసేటప్పటికి మనం ఎలా ఉండాలి? అందరూ మారు మనస్సు కలిగి పొంది ఉండాలి అని చెప్తున్నారు. అందుకని ఆ వాగ్దానాల్ని కనిపెట్టేవారుగా ఉండాలి. ఎందుకో చెప్పనా? వాగ్దానం ఇచ్చిన దేవుడు మనమైనా మరిచిపోవచ్చేమో కానీ ఆయన మరిచిపోయే దేవుడు కాదు. చూడండి, ఇది మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ చాలా గొప్పగా అనిపించింది. ఒక మాట చూపిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయానికి వచ్చేయండి. మరలా
నన్ను చాలా ఆలోచింపజేసిందండి. సారీ అండి, లూకాసు వార్త 6వ అధ్యాయము. అవును కదా, అబ్రహాము విషయంలో చెప్పిందే దేవుడు ఫరోకి మంత్రసానులకి చేశాడా అని ఈ వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది. 6వ అధ్యాయము 38వ వచనం అండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతలతో కొలుతురో ఆ కొలతలతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. ఏమంటున్నాడు దేవుడు? మీరు ఎలాంటి కొలత కొలుస్తారో, మీరు ఏమిస్తున్నారో అదే నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. క్షమిస్తే క్షమిస్తానంటున్నాడు, ఇస్తే ఇస్తానంటున్నాడు. ప్రతి విషయంలోని ఏంటి కొలత, ఆయనకు ఒక కొలత ఉంది. మనం ఎట్టి కొలత చూపించామో అట్టి కొలతే చూపిస్తానంటున్నాడు. అందుకే నేను అన్నాను కదా స్టార్టింగ్లో, వంశాన్నే ఎందుకు అభివృద్ధి చేస్తానన్నాడు దేవుడు, వంశాన్నే ఎందుకు కలుగజేస్తానన్నాడు. చూసుకుందామా ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో. ఇది అప్లికేట్ అవుతూ ఉంటుంది. లూకాసు వార్త 6:38 ఈ వచనం దీనికి అప్లై చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. 12వ అధ్యాయము 2వ వచనము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? అబ్రహాం గారితో గొప్ప జనంగా చేస్తానన్న వాగ్దానంతో పాటు నిన్ను ఆశీర్వదించే వారిని ఏం చేస్తాను? నేను ఆశీర్వదిస్తాను అబ్రాము. నిన్ను దూషించేవారిని ఏం చేస్తాను? దూషిస్తాను. ఇది జరిగిందా లేదా మంత్రసానుల విషయంలో? ఇప్పుడు వచ్చేయండి నిర్గమాకాండానికి. 20వ వచనం చూడండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ఇక్కడ నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇక్కడ కట్టడి వేసేసిన ఫరో ఆలోచన త్రిప్పుకొట్టారు కదా. వీళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీలు బ్రతకడానికి కారణమయ్యారు. వాళ్ళ నుంచి వచ్చే పిల్లల్ని కాపాడారు. ఏం చేశాడు ప్రతిగా దేవుడు? వీళ్ళకి వంశాన్ని ఇచ్చేశాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ పిల్లల్ని కాపాడారు, ఇక్కడ వంశాన్ని అభివృద్ధి చేయడానికి చూశారు కదా. చూడండి ఇప్పుడు లూకాసు వార్త 38 రిఫరెన్స్ తీయొద్దు. ఎట్టి కొలత కొలుస్తామో అలాంటి కొలతలతో నేను మిమ్మల్ని కొలుస్తానని చెప్తున్నది అప్లిబుల్ అయింది కదా. చూడండి, వీళ్ళు వంశాన్ని అభివృద్ధి చేయడానికి, దేవుని వాగ్దానాన్ని కాపాడడానికి వాళ్ళ ప్రాణాన్ని సైతము తెగించారు. కాబట్టి వీళ్ళ వంశం ఏమైంది? తరతరాలకి అభివృద్ధి చెందినట్లుగా దేవుడు వాళ్ళకి మేలు చేశాడు. అలానే ఈ ఇశ్రాయేలీల్ని తీసేయాలనుకున్నాడు కదండి ఫరో. ఆయన వంశం కూడా ఏమైందో చూసుకుందాం మనం. నిర్గమాకాండం 11వ అధ్యాయము 5-6 వచనాలు. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లల వరకు ఐగుప్తు దేశమందు తొలిపిల్లలందరినూ చచ్చెదరు, జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చెను. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టెను, అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు. చాలండి, అర్థమైందా ఇప్పుడు మీకు? ఏం చేశారు? మంత్రసానులు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం కోసం పాటుపడ్డారు. ఇశ్రాయేలీల వంశాన్ని కాపాడడానికి ప్రయాసపడ్డారు. వాళ్ళ వంశం అభివృద్ధి చెందింది. ఈ దేవుడిచ్చిన వాగ్దానంలో ఉన్న ఈ ఇశ్రాయేలీల సంతానాన్ని తీసేయాలనుకున్న ఫరో వంశం ఏమైంది? తొలిచూలు పిల్లలందరూ చనిపోయారంట. అలాంటి ఘోష ఎప్పుడూ పుట్టలేదంట ఐగుప్తులో. ఇలా ఉంటుందా అంటే దేవుని వాగ్దానానికి అడ్డు వెళితే ఇలానే ఉంటుంది. మనకి ఇప్పుడు చెప్తున్నాడు కదా దేవుడు, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానానికి వాళ్ళు చేసిన ప్రతిగా నేను ఇచ్చాను. దీవించిన వారిని దీవించాను, శపించిన వారిని శపించాను. కాబట్టి మీరు సంగమా
భయపడండి, నాకు భయపడి నా వాగ్దానాల కోసం మీరు కనిపెట్టుకొని ఉండండి. అప్పుడు నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను. ఈ ఇశ్రాయేలీలు పుట్టడానికి వీళ్ళు ఎంత ప్రయాసపడి కారణమయ్యారో, ఈ జనములో నుండి క్రైస్తవులు పుట్టడానికి మీరు కూడా, అంటే యాజక సమూహంగా పిలుచుకున్న మీరు కూడా అంతే ప్రయాసపడండి అని దేవుడు ఈ మాటల ద్వారా మనకి చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏమిటో అవి తెలుసుకుని వాటి గురించే మనము పాటుపడి వాటిని కనిపెట్టుకుని ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలుసుకుంటూ మనము దేవుని దగ్గరికి ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పొందుకుని ఆయన దగ్గరికి చేరుకునేలాగా ఉండాలని, నా కొన్ని మాటలు మీ వినికిడిలో ఫలించాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఇదిగో తండ్రి, నాకు తెలిసిన కొన్ని మాటలు తండ్రి మీ బిడ్డలతో పంచుకున్నాను దేవా. తండ్రి, వారి హృదయంలోకి తండ్రి అవి ఎలా వెళ్ళాయో నాకైతే తెలియదు కానీ దేవా, ఇదిగో విత్తువాడు తండ్రి మేమైనా, నీరు పోసేవారు మీరు దేవా. తండ్రి సహాయం అందించండి. అవును దేవా, ఆనాటి స్త్రీలు తండ్రి ఇద్దరుగా ఉన్న తండ్రి ఒక సమూహానికి వాళ్ళు ప్రచురం చేశారు దేవా. మీ వాగ్దానం కోసం వాళ్ళు పాటుపడ్డారు తండ్రి. అలానే నాయన ఇగో వాళ్ళు ప్రాణాన్ని సహితము తండ్రి ఇదిగో తండ్రి ఫరో ఎదుట ఉంచారు దేవా, సాహసం చేసి కేవలము మీకు భయపడి తండ్రి మీ వాగ్దానాన్ని నిలబెట్టాలని దేవా మేము కూడా నాయన ఇదిగో తండ్రి మీరు మాకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు తండ్రి. వాటిని చదువుకొని ఈరోజు వాగ్దానము అని తీసుకునే వారముగా కాదు కానీ తండ్రి ఇదిగో తండ్రి మా జీవితాలని తండ్రి వాటిలో ఉన్నాయో లేదో చూసుకుంటూ తండ్రి ఉండే లోపాలని తీసుకుంటూ మీలో ఆత్మీయంగా మేము బలపడుతూ దేవా ఇదిగో ఆనాడు స్త్రీలు ఎంత కష్టపడ్డారో దేవా, ఈనాటి సంఘము కూడా తండ్రి ఇదిగో అనేక మందిని మీ కొరకు పుట్టించడానికి, మీ యొక్క ఆలోచన వారి హృదయంలో పుట్టడానికి మేము కూడా కష్టపడులాగున కృపను చూపించమని, అట్టి జ్ఞానమును వారికి ఉన్న యుక్తిని కూడా మాకు దయచేయండి దేవా. తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇదిగో తండ్రి నేను తండ్రి చెప్పిన ఈ కొన్ని మాటలు తండ్రి ఇదిగో నాయన తప్పులుంటే తండ్రి మీరు నన్ను క్షమించండి దేవా. మీ బిడ్డలకు తండ్రి ఇదిగో నాయన అర్థమగునట్లు తండ్రి వారి హృదయమును ప్రేరేపించమని తండ్రి ఈ కొన్ని మాటలు కూడా నాయన ఇదిగో తండ్రి మేము తండ్రి విడిచిపెట్టే వారముగా కాదు కానీ దేవా, మా జీవితాల్లో తండ్రి వాటిని గుర్తు చేసుకుంటూ మేము ఎలా బ్రతకాలో నేర్చుకోగలిగే గొప్ప స్థితిని మాకు దయచేయమని తండ్రి ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.